తమిళ స్టార్ హీరో సూర్యకు థియేటర్లలో సినిమా విడుదలై సూపర్ హిట్ అయి చాలా సంవత్సరాలు అవుతుంది. గత సినిమా కంగువా పూర్తిగా నిరాశపరిచింది. సూర్య హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం రెట్రో. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య మరియు జ్యోతిగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూశారు. సూర్య తిరిగి కంబ్యాక్ అయ్యారా? ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ముఖ్యంగా ఈ చిత్రం 1990s లలో ఉంటుంది. సూర్య ఒక పెద్ద గ్యాంగ్స్టర్, కానీ గతాన్ని వదిలిపెట్టి తన భార్య పూజ హెగ్దేతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ గతం తాలూకు శత్రువులు మళ్ళీ వస్తారు. దీంతో పాటు సూర్య గతం గురించి కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. సూర్య మళ్ళీ గ్యాంగ్స్టర్ గా అవతారం ఎత్తవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సూర్య దాచిపెట్టిన సీక్రెట్స్ ఏంటి? దీనివల్ల పూజ హెగ్దేకి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? ఈ విశేషాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లలో చూడవలసిందే. ఎలా ఉందంటే, కార్తిక్ సుబ్బరాజ్ తన స్టైలిష్ డైరెక్షన్, డైలాగ్స్, క్లైమాక్స్ వంటి అంశాలతో ఈ సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 90s ల నేపథ్యాన్ని అద్భుతంగా తెరపై చూపించడం ద్వారా ఆయన ప్రేక్షకులకు ఒక సరికొత్త ఫీల్ అయితే అందించారు. ప్రథమార్థం నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాలు అనవసరంగా ఉన్నట్టు అనిపించడం వల్ల ప్రేక్షకుల ఉత్సాహం తగ్గించవచ్చు. కథలో కొన్ని సందర్భాల్లో లాజిక్ లెస్ అనిపించడం కూడా ఉంటుంది. సూర్య మునుపటి సినిమా కంగువా నిరాశపరిచిన నేపథ్యంలో రెట్రోపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు ఊహించినట్టుగా స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ యాక్షన్ సన్నివేశాలను చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దారు. మొత్తానికి సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక రొటీన్ సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరెలా చేశారంటే, సూర్య 2 వేరియేషన్లలో హింసాత్మకమైన గ్యాంగ్స్టర్ మరియు ప్రేమించే భర్తగా అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన నటించిన ఎమోషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పూజ హెగ్దే సాధారణ అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఆమె సూర్యతో ఉన్న కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాతో ఆమెకు చాలా కాలం తర్వాత హిట్ దక్కే అవకాశం అయితే ఉంది. ప్రకాష్ రాజ్, జోజు జార్జ్, జయరామ్, నాజర్ వంటి నటులు తమ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మెప్పించింది. చివరి మాట, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఖచ్చితంగా మెప్పిస్తుంది.